ప్రపంచం. ఈ ప్రపంచం అందరికీ అవసరం. కానీ ఈ ప్రపంచానికి కొందరు అనవసరం. ఆ ప్రపంచానికి పనికిరానివి ఈ కొందరికి అవసరం. నా అనేవాళ్లు లేని అనాథలకి అదే అవసరం, ఆధారం, ఆహారం. అదేంట్రా? బుక్ అండి. మరి వై? నేను చదువుకుంటానండి. చదువా ఇంకేమన్నా? ఏరా బై. తీసుకో. ఇది వీళ్ల జీవితం. వీళ్లకో లక్ష్యం లేదు, గమ్యం లేదు. వీళ్లకు ఏది జరిగినా అడిగేవాడు అస్సలు లేడు. పగలంతా ఆకలి యుద్ధం, రాత్రైతే చీకటితో యుద్ధం. పొద్దున లేచేసరికి ఏదైనా జరగచ్చు. ఈ మధ్య ప్లాట్ఫామ్ మీద దొంగలు ఎక్కువైపోయారా, ఎవరిని నమ్మాలో తెలియదు. ఇక్కడ దాక్కుందాం. ఎవర్రా మా ఏరియాలోకి వచ్చారు? ఎవర్రా మీరు? ఎందుకు వచ్చారా? దొంగతనం చేయడానికి వచ్చా? తాండి కాంట్రాక్టర్ ఇంకొక 6 అడిగాడు రా. ఈ నా కొడుకులు తీసుకెళ్లి డ్రగ్ ఫ్యాక్టరీలో పడేయండి. ఏంటి లోపల? ఏంట్రా? ఎవరో చూడలేదు కదా? చూడలేదన్నా. అనాథ కొడుకులన్నా, చంపినా పట్టించుకునేది ఎవరు? వీళ్ళు ఎవరు చూసారా? ఎత్తైన వీళ్ళు కూడా. చూడరా ఎంత దూరం పోయిండ్రో. వీళ్ళు మనం చేసేది మొత్తం చూశారు. బతకడానికి వీల్లేదు. ఇవాళ కాకపోతే రేపు ఈ స్టేషన్ లో కాకపోతే పక్క స్టేషన్ లో పడుకుంటారు. ఎతికి చంపేయాలి. రండిరా. ఎందుకురా ఏడుస్తున్నావు? వాళ్ళు మనల్ని చంపేస్తారా? మనమే చచ్చిపోదాం రా. అలాగే చచ్చిపోదాం రా. ట్రైన్ వచ్చేటప్పుడు కళ్ళు కాదురా, చెవులు మూసుకోవాలి.
ఎవరు మీరు? ఈ బాబు ఎవరు? మా తమ్ముడు సార్. ఏమైంది? చీమలు కుట్టాయి సార్. నర్స్ తీసుకో. డాక్టర్ గారు మా తమ్ముడు. డాక్టర్ తమ్ముడికి ఎలా ఉంది? సరైన సమయానికి తీసుకొచ్చారా? ఇబ్బంది ఏం లేదు గాని వీడి కడుపులో ఒక్క పాల చుక్క కూడా లేదు. చాలా బలహీనంగా ఉన్నాడు. అమ్మెక్కడా? మేము మీకు అబద్ధం చెప్పాం సార్. అబద్ధమా? మేము అనాథలం సార్. కాగితాలు ఏరుకుంటూ బ్రతుకుతాం. ఈ తమ్ముడు మాకు దొరికాడు సార్. వెళ్ళి పాలు తీసుకురా. మరి వీడిని ఏం చేద్దాం అనుకుంటున్నారు? చావాలనుకున్న మమ్మల్ని బ్రతికించాడు సార్. మా ప్రాణాలు ఇచ్చైనా సరే వీడిని మేము కాపాడుకుంటాం సార్. చదివించుకుంటాం సార్. ముందుండి నడిపిస్తాం సార్. కాగితాలేరా? ఈ రోజు నుంచి కష్టపడి పనిచేస్తాం సార్. సరే, అనాథలు అంటున్నారు కదా, ఈ రోజు నుంచి ఆ షెడ్లో ఉండండి. ఇప్పటి వరకు వీళ్ల బ్రతుకు ఓ ప్రశ్న, వీళ్ల జీవితంలోకి వీడి రాకే ఓ సమాధానం. నన్ను 5 ఏళ్లు జైల్లో ఎత్తారా? ఇప్పుడు మిమ్మల్ని ఎవరు కాపాడతారా? రౌడీ షీట్ను పొడిచేశాడంట. రామా, ఏంటమ్మా ఇది? ఈ రోజు నుంచి అన్నయ్యలు చదువుకుంటారు, నేను పని చేస్తాను. ఈ వయసులో? ఈ రోజు నుంచి అన్నయ్యలు చదువుకుంటారు, నేను పని చేస్తాను. అది కాదమ్మా. ఈ రోజు నుంచి అన్నయ్యలు చదువుకుంటారు, నేను పని చేస్తాను. ఈ పిల్లలు మీకు ఏమవుతారు? నిన్నటి వరకు నాకెవరూ లేరు సార్. ఇప్పుడు ఈ 5గురు నా బిడ్డలు. ఆ 4 మీ దగ్గర చదువుకుంటారు. కె సుబ్రహ్మణ్యం. స్వామి, యుగం ఏదైనా, కాలం ఏదైనా, ప్రాంతం ఏదైనా గెలిచేది ధర్మమేని నువ్వే చెప్పావు. ఆ ధర్మానికి ఈరోజు ప్రమాదం వచ్చింది. ఆ ప్రమాదాన్ని ఢీకొట్టడానికి ఒకడు సమాధానంగా నుంచున్నాడు. తనెక్కడున్నా, తన ఎదురుగా ఎవరున్నా ధర్మమే నిలవాలి, వాడే గెలవాలి.
సమాధానం సమాధానం అని చెప్పి చావును వెతుక్కుంటూ వచ్చావు. ఇక్కడ ఈ రోజే నీకు సమాధి కట్టకపోతే నేను మగాన్నే కాదురా. సరైన సింహం తగలనంత వరకు ప్రతి వేటగాడు మగాడేరా. నాకు నీలా సైన్యం లేదు, ఒంట్లో బెరుకు లేదు, చావంటే అస్సలు భయం లేదు. బై బర్త్డే డెత్ ని గెలిచొచ్చా రా. ఏమైంది 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 ఏమైంది? ఎందుకంట ఎందుకంట కలొచ్చిందిరా. ఏం కల ఏం కల? ఎవరినో ఇస్తానరా. ఎవరినో నరికేసావా? కల్లో గొడవలకి వెళ్ళనని మీ అన్నయ్యకి మాటిచ్చి నరికేసావా? ఆయనకి ఇచ్చిన మాట ఏంటి? ఆయనకి నువ్వు ఇచ్చిన విలువేంటి? వామ్మో, కలకు కూడా మాటలు విలువలా. ఇదే ఇలా పగిలిందంటే వామ్మో వాడికెలా పగులుంటుందో. కల్లో అని చెప్పాడుగా. కల్లో అయినా క్రైమ్ క్రైమే. హలో, ఈ క్రైమ్ జరగాలని కొబ్బరికాయ కొట్టి మరీ మొక్కుకుంది మీరే. అబ్బో, నీ అరాచకాలకి మళ్ళీ మీ కొబ్బరికాయలు కొట్టి ప్రారంభోత్సవాలు చేయడమా? క్రైమ్ తను చేసి క్రీమ్ మనకి రాస్తున్నాడక్క. ఉండు మీ అన్నయ్యకి ఫోన్ చేస్తాను. ఇదిగో ఆయనే ఫోన్ చేశారు. హలో ఉండు. హలో హలో ఆ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బానే ఉన్నాను. నువ్వు ఎలా ఉన్నావు? ఎప్పుడు వస్తున్నారు? నేను కౌంటింగ్ పని మీద ఢిల్లీ వచ్చాను. ఆహా, వర్క్ ఫినిష్ చేసుకుని వచ్చేస్తాను. సరే ఓకేనండి. మీకు హెల్ప్ గా ఉంటారని తమ్ముళ్ళు ఇద్దరిని పంపించాను. వచ్చారా? రాలేదే. ఇప్పుడే వస్తున్నారు. ఇల్లు అదిరిపోయింది. ఫర్నిచర్ అంతా వచ్చేసింది. రామని దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఓ, మరి వాడు ఇచ్చిన మాట మీద ఉన్నాడుగా? ఇచ్చిన మాట మీద వాడు మీ తమ్ముడండి. సరే మళ్ళీ మాట్లాడతానండి. చాలు చాలు. థ్యాంక్ యూ వదినా. ఇవాళ నన్ను అన్న నుంచి కాపాడేసినందుకు నలుగురు వండేస్తే తినేసి పెట్టేస్తాను మీకు. హలో, నువ్వే వెజిటబుల్స్ కట్ చేసి వంట వండి మా అందరికి పెడుతున్నావు. లేకపోతే అన్నయ్యకి ఫోన్. వెజిటబుల్స్ కటింగ్ మీ నో వే. బాబు గారు, వాటిని నరకూడదు బాబు గారు. ఎవరు చెప్పారు? నా కోత ఇలాగే ఉంటుంది. నవ్వుకు. ఎక్స్క్యూజ్ మీ. మై నేమ్ ఇస్ శరణ్య. నన్ను ఇక్కడ అందరూ పింకీ అంటారు. డాడ్ డాక్టర్, మామ్ హౌస్ వైఫ్. మీ ఆపోజిట్ హౌస్లోనే ఉంటాం మేము. యాక్చువల్లీ టుడే ఇస్ మై బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. పబ్లో ప్లాన్ చేశాను, బట్ డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రాబ్లమ్ అని క్లబ్ హౌస్కి షిఫ్ట్ చేశాను. ఈవినింగ్ పార్టీ, నా డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది. ఇట్స్ అ లిటిల్ మోడర్న్. I think మీ ఏజ్ వాళ్ళు చూసుంటారు, రైట్? బట్ కమ్ అండ్ ఎంజాయ్. అలాగే. బాబు కుక్కు, నువ్వు కూడా వచ్చి బోన్ చేయమా. తిని వెళ్ళిపోకుండా డాన్స్ ఫ్లోర్ దగ్గర కాస్త క్లాప్స్ కొట్టి విజిల్స్ వేసి ఎంకరేజ్ చేయమా. మాకు కూడా ఎనర్జీ కావాలి కదా. బాబు కొంచెం మంచి డ్రెస్ వేసుకురామా. డోంట్ మిస్ ద పార్టీ. షార్ప్ 7:30. బాయ్. ₹1,00,00,000 చెక్ లాంటి మా బాబు గారిని కుక్కు అంటదా? అసలు మీ ముఖం చూసి అది కుక్కుని ఎలా అంటది బాబు గారు? దాని కళ్ళలో రసం పొయ్యా. హైదరాబాద్ కొత్తగా వచ్చాం కదా, పాపకు తెలియదులే. కొత్త ఏంట్రామా? నువ్వు రెడీ అవ్వు, పార్టీకి వెళ్దాం. పోనీలే వదరా, మనకి పార్టీలు ఎందుకు? రామా, నువ్వు కుక్కు కాదు, జనాన్ని ఊపేసే కిక్ అని తనకి తెలియాలి. ఆయన మనకు బోలు పనులు ఉన్నాయి, పైగా నేను మంట కూడా రామా, నువ్వు క్లాప్స్ కొట్టడం కాదు, దాంతో కొట్టించాలి క్లాప్స్. నువ్వు విజిలేయడం కాదు, జనాలు చదువు విజిల్స్ వేయించాలి నువ్వు.
అంతే అంటారా? అంతే. అలర్ట్ సార్, లైన్ ఇస్ క్లియర్. కమ్ 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 లెట్స్ గో లెట్స్ గో. ఆగండి, ఏమైందిరా? బాబా నేను నీలాగే ఇంట్లోనే ఉంటా, చదువుకోను. రేయ్, కాయగూరలు కోయడానికి ఇద్దరు ఎదుగురా, నేను ఉన్నాను కదా కదా. Think, you should fight, and you should capture. హలో సార్, మనం వెతుకుతున్నాడు హైదరాబాద్ లోనే ఉన్నాడు. హైదరాబాద్ లోనా? అక్కడెందుకున్నాడు? తెలియదు సార్, కానీ నాకు 500 మీటర్స్ లోనే ఉన్నాడు. లేపేమంటారా? వద్దు, నాకు వాడి ఫ్యామిలీతో సహా అందరూ కావాలి. ట్రాక్ హిమ్ డౌన్. Very good. Everything seems to be nice. Okay, thank you. Previous school records are also nice. They can join the school from tomorrow onwards. Good. By the way, వీళ్ళ father IAS officer అన్నారు. Which department? He's posted as State Election Commissioner. ప్రస్తుతం బీహార్లో ఉన్నారండి.